హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ టీవీ మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మొత్తానికి చాలా రోజుల తర్వాత సామ్సంగ్ నుండి కూడా మనకు మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే వచ్చాయి. వాళ్ళ M సిరీస్లో సామ్సంగ్ M10 అండ్ M20. సో ఈరోజు వీడియోలో ఈ రెండు మొబైల్స్ గురించి మనం కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఈ రెండు మొబైల్స్ మనకు వాల్యూ ఫర్ మనీయా కాదా అని చెప్పేసి. సో వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత, చాలా లీక్స్ అండ్ రూమర్స్ తర్వాత ఫైనల్గా M10 అండ్ M20 అయితే మన ముందుకు వచ్చాయి. సో ఫస్ట్ వీళ్ళు మన ఇండియాలోనే లాంచ్ చేశారు అండ్ మన ఇండియన్ ఆడియన్స్ని వీళ్ళు ఎక్కువ టార్గెట్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు మనం M10 అండ్ M20 గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు కూడా చూడడానికి ఆల్మోస్ట్ సిమిలరే ఉన్నాయి డిజైనింగ్ విషయంలో. సో రెండు కూడా ప్లాస్టిక్ బాడీతోనే వస్తున్నాయి. కాకపోతే M10లో మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే లేదు, M20లో మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంది. సో ఫ్రంట్ చూసుకుంటే రెండిట్లో కూడా మనకు డిస్ప్లేస్ ఇన్ఫినిట్ వి షేప్ నాచ్ డిస్ప్లేస్ అయితే ఉన్నాయి. స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే కూడా అబౌవ్ 90% ఉన్నట్టయితే చెప్తున్నారు. సో డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే మనకు చాలా బాగుంటుంది. సో మనకు మొత్తం ఫుల్ వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అదే మనం M10లో చూసుకుంటే 6.22 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లే ఉంది. అదే మనం M20లో చూసుకుంటే 6.3 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే ఉంది. రెండిట్లో కూడా మనకు AMOLED డిస్ప్లేస్ అయితే లేవు. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సామ్సంగ్ ఫోన్స్ అంటేనే అందరూ AMOLED డిస్ప్లేస్ అనుకుంటారు, కాకపోతే దీంట్లో మనకు AMOLED డిస్ప్లే అయితే లేదు. సో దీంట్లో వీళ్ళు కొత్త డిస్ప్లేస్ అయితే యూజ్ చేశారు, PLS TFT డిస్ప్లేస్ అని చెప్పేసి. సో వీళ్ళు మానిటర్స్ లో యూజ్ చేస్తారు ఈ డిస్ప్లేస్ ని. ఇప్పుడు మనకు మొబైల్ ఫోన్స్ లో తీసుకొచ్చారు. చూడాలి ఈ డిస్ప్లేస్ మనకు ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఉంటుందో మనకి రియల్ టైమ్ లో మొబైల్స్ వచ్చాకే తెలుస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం కెమెరాస్ చూసుకున్నట్లయితే రెండిట్లో కూడా రేర్ కెమెరా అయితే సేమ్ ఉంది. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ f1.9 అపర్చర్ తో వస్తుంది అండ్ ఇంకొకటి 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ f2.2 అపర్చర్ తో వస్తుంది. సో దీంట్లో మనకు 120 డిగ్రీస్ వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఉంది, సెకండరీ లెన్స్. దీనివల్ల మనం వైడ్ యాంగిల్ షాట్స్ అయితే తీయొచ్చు అండ్ దీంట్లో మనకు లైవ్ మోషన్ ఫోటోస్ కూడా తీయొచ్చు, అంటే పోర్ట్రేట్ షాట్స్ కూడా తీయొచ్చు, బ్యాక్గ్రౌండ్ డెప్త్ అండ్ బ్యాక్గ్రౌండ్ బోకే ఎఫెక్ట్స్ ని ఇచ్చి. సో బ్యాక్ కెమెరాస్ చూసుకుంటే రెండిట్లో కూడా సేమే ఉన్నాయి. కాకపోతే మనం ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మాత్రం ఇక్కడ మనకు చేంజెస్ అయితే ఉన్నాయి. M10 లో మనకు ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఉంది. అదే మనకు M20లో చూసుకుంటే ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంది. రెండిట్లో కూడా డెడికేటెడ్ ఫ్లాష్ లైట్ అయితే లేదు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మన హార్డ్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. సామ్సంగ్ M10 లో చూసుకుంటే Exynos 7870 ప్రాసెసర్ ఉంది. సో ఇది పాత ప్రాసెసర్. ఏదైతే మనం సామ్సంగ్ ఆన్ 5, ఆన్ 6, ఆన్ 7, J5, J6, J7 ఈ ఫోన్స్ లో చూసామో సేమ్ అదే ప్రాసెసర్. కాకపోతే అప్పుడు ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండే, 15,000 ప్రైస్ సెగ్మెంట్ ఫోన్స్ లోనైతే యూజ్ చేశారు. కాకపోతే ఇప్పుడు మనకు 8,000 ఫోన్ లోనే ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ ప్రైస్ లో మనం ఈ ప్రాసెసర్ అయితే యాక్సెప్ట్ చేయొచ్చు. ఇది మనకు 1.6 GHz క్లాక్ అయిన ప్రాసెసర్. సో ఆక్టోకోర్ ప్రాసెసర్, 8 కోర్స్ కూడా Cortex A53 కోర్స్ అండ్ ఇది 14 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. సో ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే ప్రాసెసర్ ఓకే అనే చెప్పవచ్చు. అండ్ ఈ స్నాప్డ్రాగన్ సిరీస్ లో చూసుకుంటే మనకు స్నాప్డ్రాగన్ 450కి కొంచెం దగ్గర పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అండ్ M10 లో మనకు రెండు వేరియంట్స్ ఉన్నాయి, 2GB ర్యామ్ 16GB వేరియంట్ ఒకటి, 3GB ర్యామ్ 32GB వేరియంట్ ఒకటి. ఈ రెండు వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే M10 లో హార్డ్వేర్ అయితే ప్రైస్ పరంగా ఓకే అనే చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ మనం M20 లో చూసుకుంటే దీంట్లో కొత్త ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు, Exynos 7904. ఇది వీళ్ళ కొత్త ప్రాసెసర్. ఇది కూడా ఆక్టోకోర్ ప్రాసెసర్. దీంట్లో 2 కోర్స్ ఏమో 1.8 GHz క్లాక్ అయినాయి అండ్ ఇంకా 6 కోర్స్ ఏమో 1.6 GHz క్లాక్ అయినాయి. అండ్ ఇది స్నాప్డ్రాగన్ సిరీస్ లో 636 కి ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. చూడాలి రియల్ టైమ్ లో మనకు పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందో. అండ్ దీంట్లో రెండు వేరియంట్స్ ఉన్నాయి M20 లో, 3GB ర్యామ్ 32GB వేరియంట్ ఒకటి, 4GB ర్యామ్ 64GB వేరియంట్ ఒకటి. సో M20లో రెండు ర్యామ్ వేరియంట్స్ కూడా మనకు DDR4X ర్యామ్స్. సో మనకు నార్మల్ ర్యామ్స్ తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ ర్యామ్ మేనేజ్మెంట్ అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ మనకు M10 అండ్ M20 రెండు మొబైల్స్ లో కూడా డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉంది. మనము మెమరీ కార్డ్ వేసుకొని 512GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ రెండు ఫోన్స్ కూడా డ్యూయల్ VLTకి అయితే సపోర్ట్ చేస్తుంది. సో హార్డ్వేర్ చూసుకుంటే రెండు ఫోన్స్ లో కూడా బాగానే ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండిట్లో కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ ఓరియోనే వస్తుంది. కాకపోతే ఈసారి వీళ్ళు కొత్త యూజర్ ఇంటర్ఫేస్ అయితే తీసుకొచ్చారు, సామ్సంగ్ ఎక్స్పీరియన్స్ UI 9.5 అని చెప్పేసి. సో ముందు యూజర్ ఇంటర్ఫేస్ తో కంపేర్ చేస్తే మనకు కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి. చూడాలి మనకు రియల్ టైమ్ లో యూజర్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుందో. సో సాఫ్ట్వేర్ చూసుకుంటే కూడా మనకు బాగానే ఉందని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ మనం బ్యాటరీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకు చేంజెస్ అయితే కనపడితే సామ్సంగ్ M10 లో మనకు 3400 mAh బ్యాటరీ
ఉంది, మైక్రో యూఎస్బీ పోర్టే ఉంది, మనకు టైప్ సి అయితే లేదు, అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేయదు. 5 వాట్స్ 1 amp ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, అంటే 5 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అదే మనం M20లో చూసుకుంటే ఇక్కడ మనకు 5000 mAh బ్యాటరీ ఉంది, టైప్ సి పోర్ట్తోని, అది కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఈ ప్రైస్లో మనకు 5000 mAh బ్యాటరీ, టైప్ సి, ఫాస్ట్ ఛార్జింగ్ అంటే ఒక ఎక్సలెంట్ విషయం అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రెండు మొబైల్స్ కూడా వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ అయితే ఉంది. సో ఇది ఒక ఎక్సలెంట్ విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే చాలా ఫోన్స్లో మనకు బడ్జెట్ ఫోన్స్లో మనకు వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ అయితే ఇవ్వట్లేదు. ఈవెన్ పోకో F1 ఫోన్లో కూడా మనకు వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ అయితే లేదు. దీంట్లో మనకు వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ అయితే ఉంది. సో వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ ఉంటే మనం హెచ్డీలో వీడియోస్ని అయితే స్ట్రీమ్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్లో ఇంకా అమెజాన్ ప్రైమ్ వీడియోలో వీటన్నిటిలో కూడా హెచ్డీలో వీడియోస్ని అయితే చూడొచ్చు. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇది కూడా ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఈ ఫోన్కి. ఫ్రెండ్స్, ఫైనల్గా ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సామ్సంగ్ M10 మనకు 2GB ర్యామ్ 16GB వేరియంట్ ప్రైస్ 7990 ఉంది. 3GB ర్యామ్ 32GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి 8990 ఉంది. సో ప్రైస్ చూసుకుంటే ఈసారి అయితే చాలా అగ్రెసివ్గా పెట్టారు. సో ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి డీల్ అనే చెప్పొచ్చు, అది కూడా సామ్సంగ్ నుండి. కాకపోతే ఇక్కడ మనకు కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదు, అండ్ ఛార్జింగ్ కూడా కొంచెం స్లో ఛార్జింగ్ అయితే ఉంది. మనకు 5 వాట్స్ 1 amp ఛార్జింగ్ ఉంది, అంటే 5 వాట్ ఛార్జింగ్. అట్లీస్ట్ 5 వాట్స్ 2 amp ఛార్జింగ్ ఇచ్చినా ఇంకొంచెం బెటర్ అయితే ఉండేది. అండ్ డిస్ప్లే చూసుకుంటే కూడా మనకు హెచ్డీ ఉంది, ఫుల్ హెచ్డీ లేదు. కాకపోతే వాటర్ డ్రాప్లెట్ నాచ్ డిస్ప్లే ఇస్తున్నారు కాబట్టి, అండ్ మంచి ఫుల్ వ్యూ డిస్ప్లే ఇస్తున్నారు కాబట్టి మనం యాక్సెప్ట్ అయితే చేయొచ్చు. కాకపోతే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చి ఉంటే ఇంకొంచెం బెటర్ ఉండేదని నాకు అనిపించింది. సో మీ ఒపీనియన్స్ ఏంటి M10 గురించి కింద కమెంట్స్లో చెప్పండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం M20 ప్రైజింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో బేస్ వేరియంట్ 3GB ర్యామ్ 32GB వేరియంట్ ప్రైస్ 10,990 పెట్టారు, అండ్ 4GB ర్యామ్ 64GB వేరియంట్ ప్రైస్ 12,990 పెట్టారు. సో మంచి అగ్రెసివ్ ప్రైసింగ్ లో అయితే తీసుకొచ్చారు. నాకు M20 అయితే నాకు చాలా నచ్చింది, ఎందుకంటే 11,000 ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి డీల్ అని చెప్పొచ్చు. మనకు వాటర్ డ్రాప్లెట్ నాచ్ వస్తుంది, అది కూడా ఫుల్ హెచ్డీ డిస్ప్లే, అండ్ మనకు 5000 mAh బ్యాటరీ ఉంది, అది కూడా టైప్ సి పోర్ట్తోని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, అండ్ ప్రాసెసర్ కూడా మనకు పవర్ఫుల్ ప్రాసెసరే ఉంది, డిస్ప్లే కూడా బాగుంది, డిజైనింగ్ కూడా బాగుంది. సో ఓవరాల్గా ఒక మంచి ప్యాకేజ్ అని చెప్పొచ్చు M20 అయితే. సో ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా ఈ మొబైల్ వచ్చాక నేనైతే కొన్ని రివ్యూ అయితే చేస్తాను. ఈ Feb 5th అయితే మనకు సేల్ అయితే ఉంది, సో అమెజాన్లో డెఫినెట్గా కొని నేనైతే రివ్యూ చేస్తాను. అండ్ ఇంకొకటి జియో ఆఫర్ కూడా ఉంది మొబైల్ ఫోన్స్ మీద. సో ఈ ఫోన్స్ కొంటే మనకు 10 months వరకు జియో ఎవరైతే యూజ్ చేస్తున్నారో డైలీ 2GB వస్తుంది కదా డేటా, వాళ్ళకి డైలీ 4GB డేటా అయితే వస్తుంది 10 months వరకు. సో ఇది కూడా ఒక మంచి ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు జియో యూజర్స్కి. ఫ్రెండ్స్, ఓవరాల్గా సామ్సంగ్ M10 అండ్ M20 గురించి నా ఆనెస్ట్ ఒపీనియన్స్ అయితే ఇవి. సో మీ ఒపీనియన్స్ ఏంటి కింద కమెంట్స్లో షేర్ చేయండి. M10 ఆర్ M20 రెండిట్లో ఏది నచ్చిందో కూడా కింద కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఫస్ట్ టైం ఛానల్ కోసం సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను. దిస్ ఈస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ, సైనింగ్ అవుట్. జై హింద్.